హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మంచి ఆంధ్ర స్టైల్ పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి గోంగూర పచ్చడి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మట్టి పాత్రను పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, ఒక 3 వెల్లుల్లిపాయలను వేసేసుకొని ఒక్కసారి అలా తిప్పుకొని ఒక పెద్ద టమాటాను కూడా తరిగి వేసేసుకోవాలి. చిన్నదైతే 2 టమాటాలు తీసేసుకోండి. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను 2 కప్పుల వరకు ఇప్పుడు వేసేసుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని బాగా ఆయిల్లో తిప్పుకుంటూ ఇక్కడ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాల్లోనే ఈ ఆకంతా మంచిగా ఆయిల్లో మగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, చూడండి బాగా మగ్గిపోయింది. ఈ స్టేజ్లో మనము కాసేపు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నాను. చింతపండు వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, నువ్వులు, ఒక 5 పండు మిరపకాయలను కూడా అంటే ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ 1 టీ స్పూన్ శనగపప్పు, ఉద్దిపప్పును కూడా వేసేసుకొని వాటిని కూడా మంచిగా ఎర్ర రంగు అంటే లైట్ ఎర్ర రంగు వస్తే సరిపోతుంది వేపేసుకొని వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము గోంగూరను చెక్ చేయాలి. చూడండి, గోంగూరలో ఇంకాస్త నీళ్ళు ఉంది. మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 ఆనియన్స్ను కచ్చాపక్కగా కట్ చేసుకొని ఇక్కడ 2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని దాన్ని పేస్ట్ చేసి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అదే మట్టి కుండను శుభ్రం చేసేసుకొని ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న ఆనియన్ మిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అలా బాగా కలుపుకోవాలి. అంటే వెల్లుల్లి కారం అది వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకున్న గోంగూరను కూడా మిక్సీ పట్టుకొని వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది సిమ్ములోనే బాగా ఉడికించాలి. ఆల్రెడీ మనము వెల్లుల్లిపాయలో సాల్ట్ వేసాం కదండి. ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని మరొక టీ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకున్నాను గోంగూరకు. సో ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను ఒక 2 టీ స్పూన్ల వరకు ఇక్కడ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ కూడా బాగా పైకి తేలిపోయింది. ఇది ప్లెయిన్ రైస్తో చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశతో కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.